మెదక్ కలెక్టరేట్లో మహిళలకు స్మార్ట్ కార్డులను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక వెంకటస్వామి, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, కలెక్టర్ ప్రతిమా సింగ్ పంపిణీ చేశారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మహిళలకు రుణాలు, ఉచిత బస్ ప్రయాణం, ఈవీ వాహనాలు, పేదలకు సన్నబియ్యం వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ వివరాలు ఉంటాయని, సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందుతాయని తెలిపారు. కార్మిక లోకానికి వెన్నుదన్నుగా ఉంటూ విశేష సేవలు అందిస్తున్నటువంటి జిల్లా మరి పొద్దున కూడా 10 ఏళ్ళు మరి ఆగం పనిచేయడం జరిగింది. ఇవాళ మరి మన ఇంద్రమ రాజ్యం వచ్చినాక మరి మా మహిళా సోదరులు బాగుండాలా, మా కుటుంబ సభ్యులు బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్నబియ్యం వస్తుంది. మరి ఇప్పటి వరకు కూడా మనం అందించినటువంటి సాంస్కృతిక కళాశాలకు ఒకసారి గట్టిగా చప్పట్లతో గంట నుంచి పాటలు పాడుతూ మనలందరినీ కూడా ఎంటర్టైన్ చేసినటువంటి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మరియు భద్రతతో కూడి తర్వాత తమ్మలి మమత రావాలి. డి చంద్రకళ కొల్చారం డి చంద్రకళ ఎక్కడుందమ్మా? రమావత్ మంజుల, చెప్పాల మైసమ్మ, చిలిపిచేయండి మంజుల, చిలిపిచేయండి మైసమ్మ. ఇప్పుడు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ క్యాలెండర్ ను గౌరవ మంత్రివర్యులు మీ అందరికి ఒక పెట్రోల్ బంక్ ఇవ్వాలని చెప్పి కూడా మన మహిళా గ్రూప్స్ కి ఒక పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ మెదక్ డిస్ట్రిక్ట్ లో ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని డిస్ట్రిక్ట్లలో కూడా పెట్రోల్ బంక్స్ ఇస్తున్నారు. తర్వాత ఈవీ వెహికల్స్, ఈవీ బస్సెస్, దీని ద్వారా మన మహిళా గ్రూప్స్ కి మనం ఈవీ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 67,000 రూపాయల వరకు మీకు ఏదైతే ఇన్కమ్ రావాలో అది కూడా ఫిక్స్డ్ ఇన్కమ్ మన ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ ఈవీ వెహికల్స్ ద్వారా మీకు లభిస్తుంది. సో వస్తున్నాయి కదమ్మా, మీకు ఇవన్నీ పథకాలు చాలా మంచిగా అమలు చేస్తున్నారు. తర్వాత మహిళలకు బస్ ఫ్రీ ఇప్పటి వరకు వివరాలు కూడా చెప్పడం జరిగింది. నేను ఆ వివరాలలో పోను, కానీ 2-3 అంశాలు అయితే చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే మీరు ఎంతమంది ఉన్నారు, మనము అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మన ప్రజాపాలన వచ్చిన తర్వాత మహిళా శక్తి ఉండాలి, మహిళలకు ఇంకెక్కువ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి తపన ఉంది. మీరు అందరూ చూస్తున్నారు, ఇంతకుముందు మనకు వడ్డీ లేని రుణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పావుల వడ్డీ స్కీమ్ అప్పుడు ప్రారంభం చేయడం జరిగింది. మళ్ళీ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో ఈ రుణాల గురించి మర్చిపోయినారు. కానీ ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వడము, తర్వాత బ్యాంక్ లింకేజెస్ సుమారు 23,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా అందరు మహిళలకు బ్యాంక్ లింకేజ్ కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కూడా దీంట్లో అప్డేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా మనం ఏమైనా కుటుంబ సభ్యులకి డిలీట్ చేస్తున్నాము, యాడ్ చేస్తున్నాము, దీనికి డీటెయిల్స్ కూడా దీనిలో మనం బ్యాకెండ్ లో అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత మండల్ స్థాయి కార్యక్రమంకి కూడా, నియోజకవర్గం స్థాయి కార్యక్రమం కూడా త్వరలోనే షెడ్యూల్ కూడా విడుదల చేసి అక్కడే కూడా ఉన్న అందరూ లబ్ధిదారులకి ఈ కార్డ్స్ మనం ఇస్తాము. సో ఈ ప్రోగ్రామ్ కి మా మినిస్టర్ గారు ఇచ్చిన టైం కి కూడా హార్దిక్ ధన్యవాదాలు సార్. కొద్దిగా లేట్ అయింది, మనకి వేరే ప్రోగ్రామ్ అదంతా కంప్లీట్ చేసి. సో మీరు అందరూ కూడా ఓపిక్గా కూర్చుంటున్నారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా మంది. ఇది పీడిఎస్ క్లెయిమ్ చేయడానికి అది కాకుండా అవకాశం రాదు కాబట్టి జెన్యున్ ఉన్న బెనిఫిషియరీస్ కి మాత్రమే ఈ పీడిఎస్ లో ఉన్న సౌకర్యం మనం కల్పించడానికి ఒకటే స్టెప్ తీసుకున్నారు మా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. సో దీనికి ఈ రోజు మా మెదక్ జిల్లాలో కూడా మనం లాంచ్ చేస్తున్నాము. మా గౌరవ మంత్రి వర్యులు కూడా మెదక్ జిల్లా సంబంధించిన ప్రతి మండలాల నుంచి లబ్ధిదారులు ఇక్కడే వచ్చారు. వీళ్ళకి కూడా మనం ఇది కార్డ్స్ ఇస్తున్నాము. దీని తర్వాత మా జిల్లాలో ఉన్న 2,41,000 లబ్ధిదారులకి నియోజకవర్గం స్థాయిలో, మండల స్థాయిలో కూడా అక్కడే ఉన్న ఎమ్మెల్యేలు, అక్కడే ఉన్న ఎమ్మెల్సీలు వాళ్ళకి కూడా ప్రోగ్రామ్ పెట్టుకొని అందరికీ ఈ కార్డ్స్ ఇస్తారు. సో ఈ కార్డ్ వచ్చిన వాళ్ళకి ఉన్న లిస్టు వాళ్ళకి ఇది ఒకటి బెనిఫిట్ లాగా మనం ఇస్తున్నాం. అదేవిధంగా స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారికి,
స్థానిక గ్రంథాలయ చైర్పర్సన్ గారికి, మరి ముఖ్యంగా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, మా మెదక్ నియోజకవర్గ ముఖ్య నాయకులకు, నా ముందున్నటువంటి మా మహిళా సోదరులకు, మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరికి తెలుసు, మన ఇంద్రమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి బ్రహ్మాండంగా ఇవాళ అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి మీకు తెలుసు, ఇంతకు ముందు ఉన్న 10 ఏళ్ళు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇచ్చిన రేషన్ కార్డు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు.